డాక్టర్ ఒక పేషెంట్ కాల్ చేశారు ఇందాక. ఆ పేషెంట్ కి ప్రెస్ చేస్తుంటే గమ్స్ లో బ్లీడింగ్ అవుతుందంట. అయితే 5 o'clock కి రమ్మని చెప్పాను, డాక్టర్ తో కన్సల్ట్ అవ్వండి అని చెప్పాను. డాక్టర్ అలా ప్రెస్ చేస్తుంటే గమ్స్ లో బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటారు? మీకే కాదు వేరే జనరల్ పబ్లిక్ కూడా ఈ డౌట్ వస్తుంటాయి. సో లెట్స్ అడ్రెస్ దెమ్ యాజ్ వెల్. సో మనం బ్లీడింగ్ గమ్స్ లాంటి ప్రాబ్లమ్ ని టాకిల్ చేయాలంటే దేర్ ఆర్ త్రీ స్టెప్ ఫార్ములా. ఫస్ట్ స్టెప్ ఇంక్లూడ్స్ బ్రషింగ్. అయితే మా నార్మలీ జనరల్ పబ్లిక్ బ్రష్ ఎట్లా చేస్తారంటే ఇట్లా ప్రతి పని ఇట్లా ఒకసారి ఇట్లా తోమినట్టు తోముతారు. అట్లా చేయకుండా ఎవ్రీ టూత్, ప్రతి టూత్ ని ఒకసారి బ్రష్ చేయాలి. ప్రతి టూత్ మీద సెపరేట్లీ మనం అటెన్షన్ ఇవ్వాలి. ప్రతి టూత్ కి ఇట్లా సర్క్యులర్ మోషన్ తోని బ్రష్ చేసి, నాట్ జస్ట్ బయట ఉన్న పోర్షన్, లోపల ఉన్న పోర్షన్ కూడా మనం టచ్ చేయాలి. లోపల ఉన్న పోర్షన్ మనం బ్రష్ చేసి ఆల్ ద వే త్రూ బ్రష్ చేయాలి. సో దిస్ విల్ బి టిప్ నంబర్ 1. నౌ కమింగ్ టు టిప్ నంబర్ 2, ఫ్లాసింగ్ అంటాం మనం టిప్ నంబర్ 2 ని. సో మనం బ్రష్ చేస్తున్నప్పుడు ఇక్కడ పళ్ళు మధ్యలో బ్రష్ అందదు. సో అది ఎట్లా క్లీన్ చేయాలి? ఫ్లాస్ అనేది ఒకటి ఉంటది, వన్ థ్రెడ్ లైక్ ఇన్స్ట్రుమెంట్. అది మనం పళ్ళు మధ్యలో ఫిట్ చేసి ముందు వెనకాల చేసి మనం క్లీన్ చేయాలి. సో దాని వల్ల పళ్ళు మధ్యలో ఇరుకునే అన్నం ఏమైనా ఇరుకుంటే అవన్నీ క్లీన్ అవుతాయి. యూజువల్లీ బ్రష్ చేస్తే అవన్నీ క్లీన్ కావు. సో దట్ విల్ బి టిప్ నంబర్ 2. నౌ కమింగ్ టు టిప్ నంబర్ 3 విల్ బి మీరు డైట్ కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ షుగరీ డ్రింక్స్ లేకపోతే ఎక్కువ స్వీట్ తినకూడదు. స్వీట్స్ వల్ల బ్యాక్టీరియా అట్రాక్ట్ చేసుకుంటాయి. దాని వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఒక పోర్షన్ ఆఫ్ టూత్ సరి క్లీన్ చేయకపోతే అక్కడ బ్యాక్టీరియా యాక్ట్ చేసి అక్కడ క్యావిటీ ఫామ్ అవుతుంది. So best way to do is limit the amount of sugary drinks and limit the amount of the frequency of snacking you do.